నమస్తే, నేను సుధా అండి. డైలీ వాట్సాప్లో వాటిలో చాలా మంచి అద్భుతమైన మెసేజెస్ ఉంటున్నాయి. ఏంటంటే నవ్వొచ్చేది హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, ఇటీవల చాలా వాటిల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న అంశమే అది ఏంటంటే కర్మ రిటర్న్స్ అని. ఏదైతే మనం కర్మ చేస్తామో అది తిరిగి మనకే వస్తుందని. మనం సంతోషం ఇస్తే సంతోషం వస్తుందిట, దుఃఖం ఇస్తే దుఃఖం వస్తుందిట. దాన్ని కర్మ అంట యథాతథంగా మనకి చేరుతుందిట. సరే, ఇది ఎవరికి వర్తిస్తుంది ఈ కలియుగంలో అంటే అందరికీ అప్లై అవుతుందా అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. అది ఎవరైనా క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు కర్మ రిటర్న్స్ అన్నాం కదా, ఏదైతే చేస్తామో అది తిరిగి వస్తుంది. ఒక పోలీసు ఉంటాడు, దొంగను పట్టుకుంటాడు. వాడు అంటాడు, నువ్వు నన్ను పట్టుకుంటే నాకు చాలా చాలా బాధ కలుగుతుంది, నీకు అది చాలా పాపం, నీకు కర్మ అవుతుంది అని అంటాడు. అది కర్మ అవుతుందా? అట్లాగే ఒక ఏరియాలో వాటర్ ఫెసిలిటీ ఉండదు. జనాలంతా ఈ ఇదేంటి కిడ్నీ వ్యాధులని, ఆ వ్యాధులని, ఈ వ్యాధులని, రకరకాల వ్యాధులకు లోని హాస్పిటల్ చుట్టూ క్యూ కట్టారనుకోండి, వాళ్ళకి అది కర్మ అవుతుందా? లేకపోతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేని పరిపాలకుల తప్పు అవుతుందా అనేది పక్కన పెడదాం. అట్లాగే నాబోటి వాళ్ళు ఉంటారు, ప్రజా సమస్యలు ఎన్నో ఉంటాయి, అవి పాలకుల దృష్టికి తీసుకెళ్లాలని తాపత్రయపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అది తీసుకెళ్ళటం తప్ప, ఏదైతే తీసుకెళ్ళటం తప్పు అని శాపాలు పెడదామని చూస్తారో అవన్నీ తిరిగి వచ్చి నాకు చెడుగా చేసేసి కర్మ అయిపోతుందా? అది అంటే కర్మ అనేది రిటర్న్స్ ఎప్పుడు అవుతుందంటే ఎదుటివాడు నీతి నిజాయితీలతో ధర్మబద్ధంగా బతకాలి. అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని అనవసరంగా టార్గెట్ చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఇంకా అది వాళ్ళకి అప్లై అవుతుందా లేదా చూసుకోరు. కర్మ రిటర్న్స్ అట. ఎవరికండి ఇందులో క్లాజులు సబ్ క్లాజులు ఉంటాయి. ధర్మం ఎంత సూక్ష్మమైనదో కర్మ అనేది కూడా అంతే సూక్ష్మమైనది. అన్నిటికీ వర్తించదండి. చాలా విషయాలు ఉంటాయి ఇందులో. ఈ విషయాలు అప్లై అవ్వాలి అని అంటే ఎవరైతే బాధకి గురవుతారో వాళ్ళు చాలా ధర్మబద్ధంగా నీతి నిజాయితీలతో బతికి వాళ్ళ మానాన వాళ్ళు బతికే వాళ్ళు అయి ఉండాలి. అలాంటి వాళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. వెళ్ళి బాధ పెడితే ఆ కర్మ తిరిగి మనకి పదింతలై వస్తుంది అనేది. మరి ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తున్నప్పుడు అది కూడా కర్మ అయ్యి తిరిగి వెనక్కి వస్తుందా? అందుకని ఊరికే సందేశాలు పంపడం కాదు, మనం ఎంతవరకు మనం ఆచరణకు నోచుకుంటున్నాం అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది.